హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం సాయి సచ్చరిత్ర సిరీస్ అయితే చేస్తున్నాం కదండి. అయితే బాబా పారాయణం అనేది ఎప్పుడు మొదలు పెట్టాలి, ఎలా చేయాలి, నియమాలు ఏంటి అన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలోనైతే తెలియజేస్తానండి. సో క్లియర్గా సింపుల్గా అయితే చెప్తాను. అండ్ నాదొక రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసినా ఈ వీడియో మీకు నచ్చిన ఒక్క లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం సాయిరామ్. మనకి సాయిబాబా సచ్చరిత అనేది ఇది ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది సంస్థానం బుక్ అండి, ఒరిజినల్ది. మనకి షిరిడీలో దొరుకుతుంది. అలాగే ఏవైనా ప్లాట్ఫామ్స్లో కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా మనకి అవైలబుల్లో ఉంటుంది. ఆ లింక్ కూడా నేను మీకు ఇస్తాను. ఒకసారి క్లిక్ చేసి ఆ బుక్ మీరు తెప్పించుకోండి. మనం ఎప్పుడు పారాయణం మొదలు పెట్టాలన్నా ఆ రోజు తిథితోటి నక్షత్రంతో సంబంధం లేదండి. కానీ గురువారం నాడైతే మొదలు పెట్టాలండి. శ్రీ సాయి సచ్చరిత్ర మీ మనసులో ఉన్న కోరికనేటో బాబా వారికి తెలియజేసుకొని ఈ లక్షవారం నుంచి మొదలు పెడతాను అంటే మీకు ఏ లక్షవారం అవుతుందో ఆ లక్షవారం నుంచి నేను సప్తాహ పారాయణం అనేది చేస్తాను బాబా అని బాబాకి చెప్పుకోండి. సప్తాహ పారాయణం అంటే ఏంటి అంటే మనం పారాయణం అనేది 7 రోజులు బాబాకి చేస్తామండి. అంటే లక్షవారం అంటే గురువారం నాడు మొదలు పెట్టుకొని మళ్ళీ వస్తున్న బుధవారంకి ఆ పారాయణం బుక్ అంతా కూడా మనం చదివేయాలండి. చదివేసి గురువారం నాడైతే నెక్స్ట్ వీక్ వస్తున్న గురువారం రోజు బాబాకి చక్కగా ఉద్యాపన అనేది చేయాలి. ఇంట్లోని చక్కగా బాబాకి నైవేద్యం ఇవన్నీ సమర్పించేసి అలాగే మీకు దగ్గరలో ఉన్న సాయిబాబా మందిరానికి వెళ్ళి చక్కగా బాబా దుని చుట్టూ కూడా చక్కగా ప్రదక్షిణ చేసి మీకు తోచినంత దక్షిణ అనేది ఇచ్చి మీకు అన్నదానం వీలైతే అన్నదానం గుడిలో చేయించుకోండి. లేదంటే ఏదైనా ప్రసాదం మీరు ఇంట్లో చేయించుకొని బాబా గుడిలోకి వెళ్ళి బాబాకి నివేదించి తర్వాత బయట ఉన్న భక్తులందరికీ కూడా చక్కగా సమర్పించి వచ్చేయండి. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు నిజంగా చెప్తున్నానండి, మీ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. బాబా ఎప్పుడూ కూడా ఒకటే చెప్తారండి, మనం తినే ఏదైనా కూడా నలుగురికి పంచినట్టయితే అది మనకి రెట్టింపు పుణ్య ఫలితం అయితే లభిస్తుందని అని. సో మనకి సచ్చరితకు సంబంధించింది ఏంటంటే మీరు ఈ 7 రోజులు కూడా నిష్టంగా చేయాలనుకుంటే బ్రహ్మచర్యం పాటించాలండి. అలాగే నాన్ వెజ్ అనేది తినకూడదు. అలాగే మనకి ప్రతిరోజు కూడా బాబా ముందు కూర్చొని బాబాది చదువుకోవాలి. ఒకవేళ మీకు అలా కంటిన్యూస్గా కూర్చోవడం కుదరకపోయినా ఎప్పుడైనా మీ